కర్నూలు జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఆళ్లగడ్డ ఒకటి. గత ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో అత్యధిక స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అందులో ఆళ్లగడ్డ నుంచి వైసీపీ నేత శోభా నాగిరెడ్డి విజయం సాధించారు. అయితే ఫలితాలు రాకముందే ఆమె మరణించడంతో ఆమె కుమార్తె అఖిలప్రియ ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత టీడీపీలో చేరి మంత్రిగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డ రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో అందరి చూపు ఆళ్లగడ్డ నియోజకవర్గంపైనే ఉంది. 1956లో ఆళ్లగడ్డ నియోజకవర్గం ఏర్పడింది. మొదటిసారి కాంగ్రెస్ నాయకుడు సిట్టర్ జయరాజు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత స్వతంత్రులు అధిక సంఖ్యలో ఎన్నికయ్యారు. అయితే టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీదే హవా సాగుతోంది. 1989 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి మినహా అన్నిసార్లు భూమా కుటుంబ సభ్యులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1989లో భూమా శేఖర్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి, ఇప్పుడు భూమా అఖిలప్రియ ఎమ్మెల్యేలుగా ఆళ్లగడ్డలో ఎన్నికవుతూ వచ్చారు. 1989 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ 8 సార్లు ఎన్నికలు జరగ్గా 7 సార్లు భూమా కుటుంబ సభ్యులే విజయం సాధించారు. దీన్ని బట్టి ఆ కుటుంబానికి అక్కడ ఉన్న ఆదరణ ఏంటో చెప్పొచ్చు. పార్టీలకు అతీతంగా టీడీపీ, పీఆర్పీ, వైసీపీల నుండి భూమా కుటుంబం ఆళ్లగడ్డలో విజయం సాధించింది. 2014లో భూమా శోభా నాగిరెడ్డి అక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రచారంలో పాల్గొని ఇంటికి వెళుతుండగా ఆమె మరణించారు. అయితే ఆ తర్వాత ఫలితాలలో ఆమె విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె కుమార్తె అఖిలప్రియ వైసీపీ తరపున పోటీ చేసి ఘన విజయం సాధించారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమె తన తండ్రితో పాటు టీడీపీలో చేరారు. అయితే తండ్రి మరణం తర్వాత ఆమెకు మంత్రి పదవి లభించింది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఆళ్లగడ్డతో పాటు చాగలమర్రి, రుద్రవరం, సిరివెళ్ల, ఉయ్యాలవాడి, ఎండోర్నపాడు మండలాలున్నాయి. ఇక్కడ పల్లెల్లో ఫ్యాక్షన్ ఛాయలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దేశం నలుమూలలకు శిల్పాలు అందించే ఇక్కడ మనుషుల్లో మాత్రం పగలు, ప్రతీకారాలే ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఇప్పటి వరకు 3 కుటుంబాలదే ఆధిపత్యం. ఇక్కడ దాదాపు 2 లక్షల ఓటర్లున్నారు. ఆళ్లగడ్డలో గెలిచిన వారు ఎక్కువగా విపక్షాలకు చెందిన వారు కావడంతో అభివృద్ధి సాధించడం లేదనంటున్నారు. అయితే మంత్రిగా అఖిలప్రియ నియోజకవర్గానికి చాలా చేశానని చెబుతున్నారు. గత ఎన్నికల్లో పెద్దగా పోటీ లేకుండా గెలిచిన ఆమెకు ఈసారి గట్టి పోటీ తప్పకపోవచ్చు. ఆమెపై సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ ఇన్ఛార్జ్ గంగుల బిజేంద్రారెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయనకు టికెట్ వస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు టీడీపీ నేత ఇరిగేల రాంపుల్లారెడ్డి వైసీపీకి వెళ్లడం అఖిలకు గట్టి ఎదురుదెబ్బని చెప్పొచ్చు. ఆళ్లగడ్డలో ఈసారి బరిలో ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. తామే పోటీ చేస్తామని భూమా కుటుంబం చెబుతున్న రాజకీయ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. భూమా కుటుంబానికి నంద్యాల లేక ఆళ్లగడ్డ ఏదో ఒకటి సీటే రావచ్చని అంటున్నారు. ఒకవేళ ఆళ్లగడ్డ దక్కితే అఖిలప్రియనే పోటీ చేస్తారా అన్నది ఆసక్తికరమే. మరోవైపు వైసీపీ నుంచి గంగుల విజయేందర్ రెడ్డి క్రియాశీలకంగా ఉన్నారు. ఆయన పోటీ కూడా వైసీపీ ఖరారు చేయలేదు. దీనితో ఇక్కడ పోరుపై ఆసక్తి నెలకొని ఉంది. గత ఉప ఎన్నికల్లో వైసీపీ నేతగా బరిలో దిగిన అఖిలప్రియ ప్రధాన పార్టీ టీడీపీ పోటీ చేయకపోవడంతో భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే ప్రస్తుత పరిస్థితి ఆమెకు అంత సానుకూలంగా లేదు. మంత్రిగా ఉన్న నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. మరోవైపు వైసీపీ కూడా దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆళ్లగడ్డ తమ సిట్టింగ్ స్థానంగా ఆ పార్టీ భావిస్తోంది. అదే సమయంలో భూమా సన్నిహితుడు సుబ్బారెడ్డి దూరం అవడం అఖిలప్రియకు మైనస్ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఆళ్లగడ్డలో అఖిలప్రియ ఎదురీదక తప్పదని అంటున్నారు. అయితే వైసీపీ కూడా ఇప్పటి అభ్యర్థిని ఖరారు చేయలేదు. గంగుల బిజేంద్రారెడ్డి ఇన్ఛార్జిగా బాగానే పనిచేస్తున్నా ఆయన అభ్యర్థిత్వంపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆళ్లగడ్డ అమ్మ, నంద్యాల నాన్న అంటూ భూమా కుటుంబం 2 చోట్ల పోటీ చేయాలని అనుకుంటుంది. అయితే చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు వైసీపీ కూడా బలమైన నేతలను నిలబెట్టి గెలవాలని భావిస్తుంది. దీనికి తోడు 2009లో పీఆర్పీ ఇక్కడ గెలవడంతో బలమైన అభ్యర్థి దొరికితే విజయావకాశాలు ఉంటాయని జనసేన భావిస్తుంది. మొత్తం మీద ఆళ్లగడ్డ ఎవరి అడ్డా అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగానే ఉంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.